హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మన వంట సింపుల్ అండ్ టేస్టీ చామదుంప ఫ్రై. చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్. చామదుంప తాలింపు. చామదుంప తాలింపుకి ఎప్పుడైనా చిన్న చిన్న చామదుంపలు తీసుకోవాలి. పెద్ద పెద్ద చామదుంపలు అయితే టేస్ట్ బాగుండదు. చిన్న తాలింపు అయితే బాగుంటాయి. చిన్న చిన్న గడ్డలు తీసుకోవాలి తాలింపు కోసం. చామదుంపలు ఒక 15 నిమిషాలు వాటర్లో నానబెట్టి శుభ్రంగా అయితే 2 సార్లు నీట్గా కడుక్కోవాలి. చాలా మట్టి ఉంటుంది ఫ్రెండ్స్, ఈ గడ్డలు మట్టిలో ఊరుతాయి కాబట్టి 15 నిమిషాలు నీటిలో నానబెట్టి నీట్గా అయితే 2 సార్లు కడుక్కోవాలి. ఈ విధంగా అయితే ఉడికించుకోవాలన్నమాట. చామదుంపలు తాలింపు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారా ఎంత చక్కగా అయితే పీల్ వచ్చేస్తుందో. నీట్గా ఉడికించుకొని ఈ విధంగా పీల్ అయితే తీసి పెట్టుకోవాలన్నమాట. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చామదుంప తాలింపు. ఈ విధంగా పీల్ అంతా తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చామదుంప తాలింపు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. అసలు జిగురు అనేది ఉండదు. స్టవ్ వెలిగించి మందపాటి కడాయి పెట్టుకొని ఇదిగోండి తాలింపు దినుసులు, ఆవాలు, ఒక 5-6 వెల్లుల్లి రేఖలు, కొద్దిగా శనగపప్పు, 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు. తర్వాత కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులో శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లి రేఖలు, 2 రెమ్మల కరివేపాకు వేసి ఆవాలు చిటిపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసి ఒకసారి అయితే బాగా కలిపి ఈ ఆనియన్ ముక్కలు కాసేపు అయితే ఆయిల్లో మగ్గనివ్వాలి. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చామదుంప తాలింపు. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీ ఉంటుంది. జిగురు అనేది అస్సలు ఉండదు ఫ్రెండ్స్. ఈ విధంగా వేగనిచ్చి ఇప్పుడు ఇందులో ఉడికించి పక్కన ఉంచిన చామదుంపలు వేసుకోవాలన్నమాట. అస్సలు జిగురు ఉండదు ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. జిగురు అన్నదే ఉండదు చామదుంపల తాలింపు. ఈ విధంగా తయారు చేసుకుంటే ఒకసారి అయితే బాగా కలపాలి. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చామదుంప తాలింపు. చాలామంది ఫేవరెట్ చామగడ్డ. ఈరోజు మనమైతే చామదుంప తాలింపు తయారీ విధానం చూస్తున్నాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ విధంగా బాగా కలిపి చిన్న మంట పెట్టుకుని ఈ చామదుంపలు బాగా ఎర్రగా అయితే వేయించుకోవాలన్నమాట. జిగురు అన్నది అస్సలు ఉండదు ఫ్రెండ్స్. చాలా సూపర్గా ఉంటుంది. చాలా టేస్టీ ఉంటుంది. ముక్కగా ఉంటుంది. చాలా సాఫ్ట్గా ఉంటుంది. లోపల ముక్కగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా తయారు చేసుకుంటే ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. చాలా సూపర్ తాలింపు తయారీ విధానం చూస్తున్నాము. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు ఈ చామదుంపలకి కలిసేలాగా చిన్న మంట పెట్టుకుని ఈ చామదుంపలు బాగా ఎర్రగా వేయించుకోవాలన్నమాట. చూస్తున్నారా ఈ విధంగా అయితే బాగా ఎర్రగా వేయించేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చామదుంపల తాలింపు. ఇప్పుడు ఇందులో కొబ్బరి కారం ఫ్రెండ్స్. ఎలా చేసుకోవాలంటే కొన్ని కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి, ఎండుమిర్చి మిక్సీ చేసుకోవాలన్నమాట. అప్పుడు కొబ్బరి కారం వస్తుంది. ఈ విధంగా మిక్సీ చేసుకున్న ఈ పొడిని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. కొబ్బరి కారం చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్ తాలింపుకి. ఒకసారి అయితే బాగా మిక్స్ చేద్దాము. చాలా సూపర్ తాలింపు తయారీ విధానం చూస్తున్నాము. చామదుంపల తాలింపు. చామదుంప తాలింపుకి ఎప్పుడైనా చామగడ్డలు చిన్న చిన్న చామగడ్డలే తీసుకోవాలి. పెద్ద పెద్దవి కాకుండా చిన్న సైజు చామగడ్డల తాలింపు బాగుంటుంది. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సూపర్ అయిన చామదుంప తాలింపు రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి మన చామదుంప తాలింపు అయితే రెడీ అయింది. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. పప్పు, చారు, సాంబారు, రసం సైడ్ డిష్గా చాలా బాగుంటుంది చామదుంప తాలింపు. చాలామంది ఫేవరెట్. ఇప్పుడైతే మన చామదుంప తాలింపు అయితే రెడీ అయింది.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.